I can't think nothing better than spending my day with you. My life's sunny and better, girl, when I'm with you. She illuminates so bright like a star in the skylines. She got the looks, the good, oh boy, I need her so bad in my life. Shawty, where you wanna go, 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 go? London, Paris, Tokyo, oh, shawty, we could go. Don't need no luggage, nah, 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 nah. No need no stress, girl, nah, 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 nah. Just be in your son's earth. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈసారి మేము వినాయక చవితి ఫెస్టివల్ని మా హోమ్ టౌన్లో ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా బాగా జరిగింది. ఈసారి చాలా ఇయర్స్ తర్వాత అయితే వినాయక చవితి ఫెస్టివల్ని హోమ్ టౌన్లో చేసుకున్నాము. ఈసారి అనుకోకుండా ఫెస్టివల్కి అయితే ఫ్లైట్కి వెళ్ళాము. మా ఫ్లైట్ 6:30కి ఉన్నింది. సో ఫ్లైట్ ఏమైందంటే 2 hours డిలే అయిపోయింది. ఇక్కడ రెయిన్స్ కూడా పడుతుంది. క్లైమేట్ అయితే వెదర్ టోటల్గా చేంజ్ అయిపోయింది. మేము వెళ్ళే టైంకి అయితే చాలా బాగుంది వెదర్ అంతా. ఇక్కడ మా వాడైతే ఇంకా ఎప్పుడు వస్తుంది అని అయితే వాడు అడుగుతూ ఉన్నాడు, ఎయిర్పోర్ట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్తాము అనేసి. సో ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాము. మేము వెళ్ళే టైంకి ట్రాఫిక్ కూడా చాలా తక్కువే ఉంది. సో ఫెస్టివల్ వస్తుందంటే ఆ వైబ్స్ అంతా ముందే 1 week ముందు నుంచే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. మేము వెళ్ళే టైంకి ట్రాఫిక్ కూడా పెద్దగా ఏం లేదు, చిన్నగా అయితే పెడుతూ ఉన్నారు. క్యాబిన్ బ్యాగ్ చెక్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయాము. వన్స్ క్యాబిన్ బ్యాగ్ చెక్ అయితే ఇంకా బయటకు రావడానికి ఉండదు. ఇంకా లోపల వెళ్తూ ఉంటే చాలా షాప్స్ ఉంటాయి. అక్కడ బర్గర్ అయితే తీసుకొని తినేసి మా గేట్ నెంబర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మా ఫ్లైట్ అయితే రెడీగా ఉంది. సో గేట్స్ అయితే ఓపెన్ అయిపోయి ఇంకా మేము ఫ్లైట్లోకి వెళ్ళి వెయిట్ చేస్తున్నాము. మా ఫ్లైట్ అయితే 8:40కి బయలుదేరేసింది. మేమైతే తిరుపతి మా హోమ్ టౌన్లో రీచ్ అయిపోయాము. సో నెక్స్ట్ డే అయితే మా ఫెస్టివల్ అయితే కంటిన్యూ అయిపోయింది. సో ఇంట్లో పూజ చేసుకొని మా వీధిలో దగ్గరలో ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. తిరుపతి ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. మేము వెళ్ళే టైంకి ఇంకా అమ్ముతూనే ఉన్నారు. సో మిడ్నైట్ అయితే అయిపోయింది. ఇక్కడైతే షాప్స్ అలాగే ఉన్నాయి. ఇక్కడ అప్పటికి కొనుక్కునే వాళ్ళు ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు. చాలామంది గణేషులను కూడా వాళ్ళ మండపాలకి తరలిస్తూ ఉన్నారు. ఇక మేమైతే ఇల్లు అయితే రీచ్ అయిపోయాము. మేము ఎలా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూసేయండి. కపిలతీర్థం వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని రిటర్న్ బ్యాక్ మేము బస్ అయితే ఎక్కేసి బయలుదేరాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.